రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయమని, ఖచ్చితంగా అన్ని స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవనున్నారనే సంకేతాలు బలంగా అందడంతో ప్రతిపక్ష పార్టీల నుంచి వలసలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మెచ్చిన నెల్లూరు జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు రాయి మస్తానయ్యతో పాటు ఆయన అనుచరులు అల్లూరు మండలం బీరంగుంట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు పార్టీలో చేరారు. నెల్లూరులోని లోక్సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాజ్యసభ సభ్యుడు మీదా మస్తానరావు, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వీరిని పార్టీలోకి ఆహ్వానించి సముచిత గౌరవ ప్రాధాన్యత కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. అలాగే కావలి పట్టణంలోని పాత ఊర్లో 4, 5, 6 వార్డులకు సంబంధించిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సాధు మసూదన్, పూర్ణ, 2వ వార్డుకి చెందిన గొల్ల రామ్మూర్తి తదితరులు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని కూడా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాగోగు మరియు బేగంగుంట నుంచి ముఖ్యంగా రాయి మస్తానయ్య వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు, అదేవిధంగా ఎక్స్ సర్పంచ్ కూడా, అదేవిధంగా పొంకం బాగమూరి గారు, వారి ఇద్దరి ఆధ్వర్యంలో కూడా బేగంగుంట నుంచి, అదేవిధంగా మన బట్క కాగో నుంచి ఈరోజు ఒక దాదాపు 15-20 మంది, బట్రకాగో నుంచి 15 మంది, అదేవిధంగా బేగంగుంట నుంచి ముఖ్య నాయకులు బేగంగుంట నుంచి 10 మంది, అదేవిధంగా వారితో పాటు అనేక ఫ్యామిలీస్ కూడా ఈరోజు మా పార్టీలో జాయిన్ అవ్వడం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈరోజు ప్రజలకు మంచి చేసింది కాబట్టి, పార్టీకి అతీతంగా మంచి చేయబట్టి ఈరోజు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం, జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తూ, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా తప్పకుండా ఈరోజు పెద్దలు అనేవి మన రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన విజయసాయిని గెలిపించాలని, అదేవిధంగా అన్ని కావలి నియోజకవర్గంలో కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఈరోజు పార్టీ వచ్చేందుకు వారికి వారితో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చదువుకి కావచ్చు, రైతాంగానికి కావచ్చు, ఆరోగ్యానికి కావచ్చు, అదేవిధంగా అక్క చెగమ్మల కోసం ఇళ్ల స్థలాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా పార్టీ చూడలేదు. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చి తెలుగుదేశం నుంచి కూడా కొంతమంది, అదే ఇతర పార్టీ నుంచి కూడా వచ్చి జాయిన్ అవడం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా వాళ్ళందరికీ కూడా మా కుటుంబంలో సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ కూడా మనం ముందు కూడా వారికి తప్పకుండా ప్రాధాన్యత ఇస్తాం. తప్పకుండా మనం అంతా కూడా కలిసి కట్టుగా పనిచేసి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అటు రాష్ట్రంలోనూ ఇటు జిల్లాలోనూ కూడా అన్ని స్థానాలు, అదేవిధంగా పార్లమెంటు స్థానాన్ని కూడా అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని కూడా కోరుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న పెద్దలకు, ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, నాయకుడికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. రంజాన్ జిల్లా అధ్యక్షుడు బిజీగా రాసుకుంటా ఉన్నాం. జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆయన ఆశయాలకు, ఆయన ఇచ్చినటువంటి మార్గదర్శకాలకి అనుగుణంగా ఆయన స్ఫూర్తితో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆంధ్ర రాష్ట్రంలో బీసీలను, వెనుకబడినటువంటి తరగతులకు చెందినటువంటి 140 కులాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మిగతా సామాజిక వర్గాలతో పాటు అభివృద్ధి చేయాలి అన్నటువంటి ఒక మహాసంకల్పంతో ప్రతి పథకాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుని ఈ యొక్క ఆర్థిక రాజకీయ అసమానతలు ఏదైతే ఉన్నాయో సమాజంలో అవన్నీ తొలగించి
ప్రతి ఒక్కరూ కూడా సమానులే అన్నటువంటి భావన పెంపొందించాలి అన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఆయన 5 సంవత్సరాల కాలం పరిపాలించారు. అదేవిధంగా ఈరోజు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలక్షన్ అయిన తర్వాత కూడా అదే స్ఫూర్తితో, ఇటువంటి మహానాయకుల స్ఫూర్తితోనే భవిష్యత్తులో కూడా పాలన కొనసాగుతుంది. అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపిస్తారు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు మరొక రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్ చెప్పుకుంటూ ఇప్పుడు మాస్క్కి వెళ్ళబోతా ఉన్నాం. అక్కడ ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపి, ఎందుకంటే ఈ మాసంలో, రంజాన్ మాసంలో ఖురాన్ అన్నటువంటిది ఆవిర్భవించినటువంటి మాసం, అతి పవిత్రమైనటువంటి మాసంగా ముస్లిం సోదరులందరూ కూడా దీన్ని పరిగణిస్తారు. వారికి శుభాకాంక్షలు తెలిపేదానికి మేమందరం కూడా వెళ్ళబోతా ఉన్నాం అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.